బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం మనం చూసుకుందామండి. లూక్ చాప్టర్ 22 and verse 44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చెయ్యగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చాలండి, ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క యేసుక్రీస్తు ఆ యొక్క గురువారం రాత్రి ఆ యొక్క చివరి లాస్ట్ సప్పర్ అయిన తర్వాత, లేదా చివరి భోజనము యేసుక్రీస్తు ఆ యొక్క మేడగదిలో తీసుకున్న తర్వాత ప్రార్థనలో గడపడానికి తన శిష్యులను గెత్సెమనే తోటలోనికి వారు తీసుకెళ్ళినట్లుగా చూడగలము. ఆ తర్వాత యేసుక్రీస్తు దూరముగా వెళ్ళి ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన ప్రారంభిస్తాడండి. బైబిల్లో రాయబడింది కదా, ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేయగా బైబిల్లో చూసినట్లయితే చెమట నేల పడుచున్న రక్తము కాదంట, గొప్ప రక్త బిందువుల వలె మారెను అనేటువంటి మాట. చెమట రక్తపు బిందువుల వలె అనేటువంటిది అది ఎలా మనకు కనిపిస్తుందండి? మరి చాలా మంది కూడా దీని గురించి మనం చూస్తుంటాము. ఇక స్టేటస్ నమ్మంటారు, లేదా మెంటల్ ఆర్ మెడికల్ కండిషన్ అందామా. మరి ఇక కండిషన్ ఏంటిది అనేటువంటిది మనం చూసినట్లయితే ఆ యొక్క కండిషన్ ఏమంటారంటే హెమటో హైడ్రాసిస్ అంటారండి. హెమటో అంటే బ్లడ్, హైడ్రాసిస్ అంటే వాటర్. సో వాటర్ అనేటువంటిది, చెమట అనేటువంటిది రక్తముగా మారింది. అది ఎప్పుడు వస్తుంది ఆ యొక్క కండిషన్ అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎక్కువగా ఫిజికల్ స్ట్రెస్ గుండా వెళ్ళినప్పుడు ఆర్ ఎమోషనల్ స్ట్రెస్ గుండా వెళ్ళినప్పుడు ఆ యొక్క చెమట అనేటువంటిది లేదా వాటర్ అనేటువంటిది బ్లడ్ రూపంగా మారడం ప్రారంభిస్తుందండి. అంటే మీరు స్టడీ చేసినట్లయితే ఆ యొక్క క్యాపిలరీ వెసల్స్ అనేటువంటి ఉంటాయి. ఎప్పుడైతే అవి స్వెట్ గ్లాండ్స్ రప్చర్ అవ్వడం ప్రారంభిస్తాయో దాన్ని ఆ యొక్క కండిషన్ని హెమటో హైడ్రాసిస్ అంటారండి. అంటే వాటర్ ఆ యొక్క స్వెట్ అనేటువంటిది రక్తముగా మారుతుంది. నాకు అనిపించింది ఫిజికల్ స్ట్రెస్ ఏమైనా జరిగిందా యేసుక్రీస్తు కంటే? అప్పటికి ఇంకా జరగలేదండి. ఎందుకంటే ఆయన మీద అప్పటికి ఇంకా ఏ కొరడా దెబ్బ లేదు, మరి ఏ ముళ్ళ కిరీటం లేదు, లేదా ఈడవబడ్డం అనేటువంటిది ఏది కూడా జరగలేదు. అయితే ఎమోషనల్ స్ట్రెస్ కి గురయ్యాడండి. అందుకే బైబిల్లో రాయబడింది కదా, ఆయన వేదనతో ప్రార్థించగా ఆయన చెమట గొప్ప రక్తపు బిందువుల వలె మారిపోయింది. అంటే ఎంత శ్రమ గుండా లేదా ఎంత ఎమోషనల్ స్ట్రెస్ గుండా యేసుక్రీస్తు వెళ్ళాడండి. నాకు అనిపించింది రెండవదిగా ఖచ్చితంగా దప్పిక కొని ఉంటాడు. ప్రేమైన వాళ్ళరా, నేను దప్పిక కొని ఉన్నాను అనేటువంటి మాట పలికేటువంటి సమయమునకు ఆయన ఖచ్చితంగా నేను చెప్పగలను దప్పిక కలిగి ఉంటాడు. కారణం ఏంటిదంటే ఆ యొక్క గెత్సెమనేలో తోటలో రాత్రి ఆయన గడిపాడు కదా, ఆ సమయం నుంచి ఆయనకు నిద్ర లేదు. రెండోది చూసినట్లయితే చెమట రక్తపు బిందువుల వలె మారిపోయింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఆ యొక్క దెబ్బలు తిన్నాడు. అయితే ఆ యొక్క వచ్చినటువంటి యొక్క సైనికులను ఎప్పుడైతే పేతురు చెవి నరికాడో లేదా తెంపివేశాడో యేసుక్రీస్తు అద్భుతం కూడా చేశాడు. ఆ తర్వాత కెద్రోను, ఆ తర్వాత ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత చూసినట్లయితే రాత్రంతా కూడా నిద్ర లేదు. తెల్లవారుజామున ఆ యొక్క కొరడా దెబ్బలు అనేటువంటి జరిగాయి. పిలాతు దగ్గరికి వచ్చాడు, తిరిగి సైనికులకు అప్పగించబడ్డాడు. మళ్ళీ ఆ తర్వాత పిలాతు దగ్గరికి ప్రేమైన వాళ్ళరా ఆ తర్వాత ఆ యొక్క గొల్గతా దిశగా ఆయన వెళ్ళినట్లుగా మనం చూడగలము. అంటే హోల్ నైట్ ఆయనకు నిద్ర లేదు. రెండవదిగా ఒక్క నీటి బొట్టు కూడా అందామా లేదా నీటి చుక్క కూడా ఆయన తీసుకోలేదు. ప్రేమైన వాళ్ళరా మూడవదిగా చూసినట్లయితే ఆ యొక్క చెమట శరీరంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఆ యొక్క బ్లడ్ రూపంలో అందామా. అంటే అంత మెడికల్గా అంతగా డిహైడ్రేట్ అయిపోయాడండి యేసుక్రీస్తు. శారీరకంగా నేను చెప్పగలను, నేను దప్పిక కొని ఉన్నాను. అయితే యేసుక్రీస్తు మొదటిగా మాటగా పలకాలండి, నేను దప్పికొని ఉన్నాను ప్రభువా, లేదా నేను దప్పికొని ఉన్నాను అని ఆయన మొదటిగా పలకాలి. అయితే మొదటిగా పలకలేదు, రెండవ మాటగా పలకలేదు, మూడవ మాటగా పలకలేదు, నాలుగవ మాటగా పలకలేదు. అయితే యేసుక్రీస్తు అటు తర్వాత అని ప్రారంభించాడు.